తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు గోవిందమాల కఠోర దీక్షతో వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు గతంలో అమలైన సాంప్రదాయ విధానంలోనే కొనసాగించాలని గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన వారు, గోవిందమాల దీక్షకు ప్రత్యేక ఆధ్యాత్మిక సంప్రదాయం ఉందని, ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు కఠిన నియమాలతో దీక్ష చేపట్టి శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అలాంటి భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాల్లో వారికి గతంలో ఉన్న విధానాన్ని కొనసాగించాలని టీటీడీ పాలక మండలిని విజ్ఞప్తి చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు దర్శన భాగ్యం కలిగించేవారు. ఇప్పుడు ఇది కనుమరుగైపోయినాయి. అదే విధంగా టికెట్ ఇస్తున్నారు. ఆ టికెట్లు కూడా ఆన్లైన్ లో ఇస్తున్నారు. అవన్నీ కూడా దాదాపు ఉదాహరణ చెప్పాలంటే 1000 మంది గోవిందమాల భక్తులు వేసుకుంటే దాంట్లో 10 మంది కూడా రావట్లేదు. అది ఒక ఇబ్బంది అయిపోతాం. అందుకోసం అలా కాకుండా ఇప్పుడు మేమందరూ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం రిజిస్ట్రేషన్ చేసి మేము అట్లా పాలక మండలిని, అట్లా ప్రభుత్వాన్ని, అట్లా జేఈఓ, ఈఓ, చైర్మన్ గారికి తెలియజేయడం ఏంటంటే ఇంతకు ముందు ఎలా అయితే గోవిందమాల భక్తులకు ఎలా జరుగుతున్నాయో ద్వాదశి, ఏకాదశి ఏదో ఒక రోజు భక్తులకు దాదాపు ఒక రోజుకి 90 నుంచి 1,06,000 మంది దర్శనాలు జరుగుతున్నాయి. మేమందరూ ఆ రోజు వచ్చినప్పుడు 2 కంపార్ట్మెంట్లు 3 కంపార్ట్మెంట్లు ఆ భక్తుల్ని గమనించి మేమందరూ కూడా ఒక కమిటీ ద్వారా ఇవన్నీ కూడా ఎవరైతే ఆ రోజు మాలేసుకునే వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదు. మా కమిటీ ద్వారా మినిమం 21 రోజుల నుంచి 41 రోజులు అలాగా వేసుకున్నటువంటి భక్తులు ఆ గురుస్వామి దగ్గర సర్టిఫికెట్లు, అదేవిధంగా వాళ్ళు వేసుకున్న విధానంలో వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్ల ద్వారా వాళ్ళ సంతకాలు చేసుకున్నటువంటి విధానం అవన్నీ పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఇవ్వమని కోరుతున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్వామీజీ హైదరాబాద్ లో ఉంటారు, ప్రబోధన స్వామి గారు మా కూటమిని అందరినీ ఏర్పాటు చేసి అందరికీ రిజిస్టర్ చేసి అందరినీ ఒక కూటమి లాగా తయారు చేస్తారు. కానీ ఈ స్వామి హైదరాబాద్ లో ఉన్న కూడా ప్రతిరోజు తప్పన పడి అందరితో మాట్లాడుకొని ఎవరెవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళందరినీ గమనించి వాళ్ళు ఏ విధంగా వస్తారో ఆ సిస్టమ్ ఏంటి దాదాపు ఇప్పటి కూడా మేము మాతో పాల్గొన్నటువంటి వాళ్ళ 70 టీములు దాకా ఉన్నారు. 70 టీములు వాళ్ళందరినీ కూడా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోవిందమాల దీక్ష చేసుకున్న వాళ్ళందరూ కూడా వైకుంఠ ఏకాదశికి 2 రోజుల ముందు మేము తిరుపతిలో ఒక చోట చేరి భారీ ఎత్తున దాదాపు 2000 నుంచి 3000 మంది గోవిందమాల వేసుకున్నటువంటి భక్తులు ఒక భజన కార్యక్రమం చేస్తాం. మేము ఎంతమంది ఉన్నామనేది కూడా మన తిరుపతి తిరుమల దేవస్థానం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి ఈ కమిటీ ముందుకు వచ్చారు. ఈ కమిటీలో అందరూ కూడా మెంబర్లుగా, ప్రెసిడెంట్ గా